హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ కోస్టల్ డెస్టినేషన్ పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాము. మేము హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వయా ఫ్లైట్ వెళ్ళాము. మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి 20,000 ఫర్ 2 అడల్ట్స్ అండ్ 1 కిడ్ అయితే అయింది. ఇంకా అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వయా ఫ్లైట్ ఆప్ట్ చేసుకోలేము అనుకుంటే మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ట్రైన్, బస్సు అనే ఆప్షన్స్ అయితే చాలానే ఉంటాయి. ఇది చెన్నై నుంచి జస్ట్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ బెంగుళూరు నుంచి అయితే 310 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మీరు వయా రోడ్ కూడా మీ ఓన్ వెహికల్ ఉంటే బై రోడ్ కూడా ఎళ్ళొచ్చు. పాండిచ్చేరినే పుదుచ్చేరి కూడా పిలుస్తారు. ఇక్కడ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ఫ్రెంచ్ కాలనీస్, సెరెన్ బీచెస్, వైబ్రెంట్ కేఫేస్, స్పిరిచువల్ రిట్రీట్ కూడా ఉంటాయి. ఫ్రెంచ్ వాళ్ళు ఈ ఆరోవిల్లా అనేది బాగా ఫేమస్ మెడిటేషన్ సెంటర్ అదొకటి. అండ్ దీంతో పాటు మనకి ఎక్కడ చూసినా ఫోటో స్పాట్ లాగా ఉంటదనమాట. ఆ ఫ్రెంచ్ వైబ్ అనేది. అండ్ రస్టిక్ ఉంటారు పీపుల్ గూడా. అంతా రూరల్ లాగా ఉంటుంది. మనకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక ఎస్కేప్ లాగా అయితే బెస్ట్ మీకు ఈ ప్లేస్ అనేది. బెస్ట్ టైమ్ టు విజిట్ వచ్చేసి అక్టోబర్ టు మార్చ్. ఇది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే సౌత్ సైడ్ ఉంటుంది గాబట్టి ఎండ బీభత్సంగా ఉంటుంది. అంటే ఆ ఎండ మనము ఎస్పెషల్లీ మనం ఇటు కూల్ ప్లేసెస్ నుంచి ఎళ్ళే వాళ్ళైతే కొంచెం తట్టుకోలేరు కాబట్టి సీజన్‌లో ఉన్నప్పుడే ఎళ్ళండి. పాండిచ్చేరిలో స్టే వచ్చేసి బడ్జెట్ నుంచి లగ్జరీ స్టేస్ వరకైతే అవైలబిలిటీ ఉంటాయి. మేము డే 1లో ఈడెన్ బీచ్ సైడ్ ఉన్నామనమాట. అక్కడ రాడిసన్ హోటల్ అనేది ఒక లగ్జరీ హోటల్. బట్ మేము ఈడెన్ బీచ్ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్‌లో స్టే చేశాము. మాకు పర్ నైట్ వచ్చేసి 3000, 2000-3000 అయితే పడిందనమాట. సో, ఈవినింగ్ ఎళ్ళాక మేము బీచ్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నాము. బట్ అప్పటికే క్లోజ్ అయిపోయింది. సో, మేమైతే ఈవినింగ్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే బెస్ట్ కేఫేస్, రెస్టారెంట్స్, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఇచ్చేస్తాను. సో, స్టే ట్యూన్. మేము డే 1లో ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే ఈడెన్ బీచ్ హోటల్ వరకైతే మేము అక్కడ లోకల్ వాళ్ళ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే యూజ్ చేసాము. ఎయిర్‌పోర్ట్‌లోనే వాళ్ళ స్టాల్ ఉందనమాట. సో, అక్కడికెళ్ళి మేమైతే అక్కడ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము. అదే డ్రైవర్ మాకు ఫర్దర్ డేస్‌కి కూడా వస్తానన్నట్టు మాట్లాడాడు. బట్ ఆ ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటిలాగా ఉంటుందనమాట. దిస్ ఈజ్ అవర్ హోటల్ ఎట్ ఈడెన్ బీచ్ ఫస్ట్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.